మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్ ఏంటో అర్థం కావట్లేదని, పార్టీలోని కొనసాగుతూ ఇంకెంతకాలం అవమానాలు భరించట్లో తెలియట్లేదన్నారు. అందుకే పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నానంటూ స్టన్నింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఎన్నిక ముగింపు కాదని, ఎమ్మెల్యేలుగా సంజయ్ ఉన్నంత కాలం తనకు ఈ వేధింపులు తప్పవన్నారు. జగిత్యాల పవర్ ఆఫ్ పట్టా బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రాసిచ్చారా అంటూ ప్రశ్నించారు. స్పీకర్ ఎమ్మెల్యే పార్టీ మారలేదంటారు, కానీ సంజయ్ మాత్రం కాంగ్రెస్ పార్టీతోనే అంటకాగుతున్నారన్నారు. అధినాయకత్వం కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు గౌరవించాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నా గురించి పార్టీతో నాకున్న అనుబంధం మీకు అందరికీ తెలుసు బాబు. అంటే పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం. ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తల మీద అజమాయి చెలాయిస్తే, మా హక్కులకు కాజేస్తే, మా కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదంటూ నేను ఇట్లా ఈ విధమైన వేధింపులు ఈ వేధింపులు సహిస్తూ ఎంతగా కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో, నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్రెస్ చేస్తూ అసలు అంటే వెదర్ కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అనే నేను ఊహించలేకపోతున్నాను. నేను ఊహించుకో. మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీకి నిజామాబాద్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. నిజామాబాద్ మున్సిపల్ మేయర్ను దక్కించుకోవడం చారిత్రాత్మక విజయమని ఆయన అన్నారు. అభివృద్ధి కోసమే ఎంఐఎంతో కలిసి పనిచేశామని, ఇది ఈ ఎన్నిక వరకు మాత్రమేనని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. అభివృద్ధి తమ ఎజెండా అని ప్రస్తావించారు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడ లేదని మహేష్ గౌడ్ కామెంట్స్ చేశారు. పార్టీని మేము చేరదీసుకున్నాం. దాంట్లో భాగంగా ఎంఐఎం మాకు ఏమైనా మద్దతు ఇచ్చింది. టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక సభ్యురాలు కూడా మాకు మద్దతునిచ్చింది. 34 ఓట్లతో ఇవాళ కాంగ్రెస్ మేయర్, ఎంఐఎం నుంచి డిప్యూటీ మేయర్ గెలుచుకున్నాం. ఇదంతా కూడా అభివృద్ధి, నిజామాబాద్ జిల్లా పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలని ఆకాంక్షతో ఇవాళ పొత్తులో భాగంగా ఈ రకంగా మేము చేసుకున్నాం. మేయర్ సీట్ గెలుచుకున్నాం. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది రేపటి భవిష్యత్తు, ప్రజలకు కావాల్సింది రేపు వారి పిల్లల భవిష్యత్తు. ఆ దశగా ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. ఆ దశగా ఆలోచించాం కాబట్టి ఇలా కాంగ్రెస్ మేయర్ ఆధ్వర్యంలో మేము ఈ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటాం. తెలంగాణలో పుర పదవులు పట్టణాల్లో చిచ్చుపెట్టాయి. మేయర్, చైర్మన్ ఎన్నిక ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. పలుచోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. తోపులాటలు, లాఠీచార్జ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. కోరం లేక 11 మున్సిపాలిటీల్లో ఎన్నిక రేపటికి వాయిదా పడింది. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేసం, డోర్నకల్, జనగాం, తొర్రూరు మున్సిపల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడింది. మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనలు, కౌన్సిల్ హాల్లో సభ్యుల మధ్య గందరగోళంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఆర్డీఓ ప్రకటించారు. తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు రావడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ గెలిచిందని, చైర్మన్ పదవి బీఆర్ఎస్ కి దక్కుతుందని ఎర్రబెల్లి చెప్పారు. ఎక్స్ అఫిషియో ఓట్లతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. అయితే ఆందోళనల నడుమ ఎన్నికకు సభ్యులు దూరంగా ఉండడంతో ఎన్నిక వాయిదా పడింది. కేతనపల్లి మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేశారు అధికారులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కౌన్సిలర్ యాదగిరి మిస్ అవడంతో అనుచరులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. మున్సిపల్ ఆఫీసుపై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో మున్సిపల్ ఆఫీస్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం కాగా రంగంలో దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇబ్రహీంపట్నంలో కూడా ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక మిగిలిన చోట్ల అభ్యర్థులు ఎక్కువగా ఉండడం, పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో కోరం లేక ప్రమాణ స్వీకారాలు వాయిదా పడ్డాయి. కరీంనగర్ మేయర్ పీఠంపై సస్పెన్స్ వీడింది. మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకుంది. మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. కార్పొరేషన్ మేయర్గా గలాని శ్రీనివాస్ను ఎన్నుకున్నారు. డిప్యూటీ మేయర్గా సునీల్ రావు నియామకమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో బండి సంజయ్ ఒంటరిగా ప్రచారం చేసి కార్పొరేటర్లను గెలిపించుకున్నారు.
34 ఓట్ల తేడాతో మేయర్ పీఠం బీజేపీ కవిసం చేసుకుంది. బీఆర్ఎస్ తటస్థంగా ఉండిపోయింది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి మేయర్ పీఠం దక్కించుకుంది. మేయర్ ఎన్నికకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎక్స్ అఫిషియో సభ్యులు దూరంగా ఉండిపోయారు. దీంతో కార్పొరేషన్ మేయర్ పదవి బీజేపీకి అనుకూలంగా మారింది. ములుగు మున్సిపల్ చైర్మన్ గా చంద్రకళ, వైస్ చైర్మన్ గా ఆసియా షాహీన్ ప్రమాణ స్వీకారం చేశారు. అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సీనియర్ నేతకు అవకాశం ఇచ్చామని మంత్రి సీతక్క అన్నారు. ములుగు వన్ సైడ్ తీర్పిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు సీతక్క. స్వతంత్రంగా గెలిచిన 2 అభ్యర్థులు కూడా కాంగ్రెస్ రెబల్సేనని ఆమె అన్నారు. ములుగును అభివృద్ధి పథంలో నడిపిస్తానని సీతక్క హామీ ఇచ్చారు. నా నాయకత్వంలో ఆ రోజు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టి గెలిపించుకోవడం జరిగింది. లాస్ట్ హరినాథం గారికి కూడా కాంగ్రెస్ తరఫున గెలిపించుకోవడం జరిగింది. ఈసారి ములుగు కొత్తగా మున్సిపాలిటీ అవ్వడంతో మరి అప్పటిదాకా మేము మేడారం బిజీలో మేడారం జాతరలో ఉన్నప్పటికీ సరే అన్ని రకాలుగా ఆలోచించి మాకు 10లో 12 కౌన్సిలర్స్గా వార్డులో గెలిపించినటువంటి ములుగు పట్టణ ప్రజలందరికీ, కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు, నిలబడ్డటువంటి గెలిచినటువంటి నాయకులకు అందరికీ శుభాకాంక్షలు. ఓడిపోయినటువంటి నాయకులు కూడా ఎవరు బాధపడకుండా మరి ప్రజాసేవలో ముందుండాలని కోరుకుంటూ ఈరోజు కరీంనగర్ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేశామని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 80 ఏళ్ల కల నెరవేరిందని ఆయన అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల వెనుక కుట్రలు, కుతంత్రాలు జరిగాయని ఆరోపించారు. ఎవరైనా చేసినా ప్రజలు ధర్మం వైపే ఉన్నారన్నారు. మోడీకి ఇచ్చిన వాటి ప్రకారం కరీంనగర్లో గెలిపించానని బండి ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు. ప్రజా తీర్పును పక్కన పెట్టి కాంగ్రెస్ కుట్రలకు పాల్పడిందని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ మేయర్ పదవి బీజేపీకి రాకుండా అడ్డుకోవాలని చూశారని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ గడ్డ మీద ప్రజల ఆశీస్సులతో కాషాయ జెండాను ఈ కార్పొరేషన్ మీద ఎగిరేయాలనే కళ ఈరోజు నెరవేరింది. దీనికోసము అనేక సంవత్సరాలుగా కరీంనగర్ ప్రజలు ఎదురుస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఎదురుస్తున్నది. ఆ ప్రజల సహకారంతో ఆ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. కబడ్డీ ఆటలో మేయర్ కప్ను భారతీయ జనతా పార్టీ గెలిచింది. దీని వెనుక అనేక కుట్రలు, ప్రజలకు బయటికి కనిపించిన కుట్రలు, కుతంత్రాలు, అవి బయట చెప్పరానివని కూడా. కానీ ఎన్ని చేసినా కూడా ధర్మం వైపే, ప్రజాస్వామ్యమే ఎప్పుడు గెలుస్తుందన్న విషయం ఈరోజు స్పష్టమైంది. ఏదో దారిన భారతీయ జనతా పార్టీని రాకుండా చేయాలని చెప్పి, ఈ ప్రజా తీర్పును పక్క పెట్టి కుట్రలతో గెలవాలని చెప్పి, అడ్డుకోవాలని చెప్పి ఎవరు ప్రయత్నం చేశారు. చాలామంది ప్రయత్నం చేశారు. అన్ని పార్టీలు ఒకటేనే, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అందరూ ఒకటే. ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫిషియో ఓటుపై బీఆర్ఎస్ అభ్యంతరాన్ని తెలిపింది. కావ్య ఎక్స్ అఫిషియో ఓటు చెల్లదని బీఆర్ఎస్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో గతంలో కావ్య ఓటేశారని, మళ్లీ తొర్రూరులో ఎక్స్ అఫిషియోగా ఓటేయడం నిబంధనలకు విరుద్ధమని బీఆర్ఎస్ తన ఫిర్యాదులో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. నల్గొండను దేశం గర్వించేలా క్లీన్ అండ్ గ్రీన్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ తన జన్మభూమి అని, ప్రతి గళ్లి తన గుండె చప్పుడు అని ఆయన పేర్కొన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేస్తుంటే తన మనసు ఎంతో గర్వంతో నిండిపోయిందన్నారు. రాజకీయాలకు తావు లేకుండా తాము ఓడిపోయిన డివిజన్లలో కూడా అభివృద్ధిని కొనసాగిస్తామన్నారు. ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమం, ప్రతి వీధికి ఆధునిక వసతులు చేరేలా చూడటమే తన బాధ్యతని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. ఉద్యోగుల అత్యారే పెరగడం కానీ, ఒక మహానగరంగా పిలవడం కానీ, ఇంకా కూడా కొన్ని ఇండస్ట్రీస్ తెచ్చే ఆలోచన 2-3 కోకోకోలా 2-3 కంపెనీస్ అడిగినా అది నల్గొండ కనగల్ మధ్యలో, నల్గొండ టు దర్వేశ్వరం 50 కోట్లతో డివైడర్తో సెంట్రల్ లైటింగ్, నల్గొండ టౌన్లో లైటింగ్ చూసినా మీరు. చైర్మన్గా 1 ఇయర్ ఉంటేనే బురి శ్రీనివాసరెడ్డి గారు మొత్తం ఫుట్పాత్లతో పాటు డివైడర్ పెట్టి రోడ్లు వేసి కలర్ఫుల్ లైట్స్, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఆ విధంగా లైట్ లేవు. అట్లా దర్వేశ్వరం 50 కోట్లు పెట్టిన సిఆర్ఎఫ్ నిధులు. మళ్ళీ దర్వేశ్వరంకి వెళ్ళి దేవరకొండకు వయా మల్లెపల్లి గుర్రంపూడికి వెళ్ళి 280 కోట్లు పెట్టినా 4 లేనింగ్ రోడ్డు. అంటే ఆర్ఎండ్బి మినిస్టర్ నేనే కాబట్టి నేను ఎట్లా పెట్టుకుంటాను. చిట్యాల టు భువనగిరి వయా రావణపేట 4 లేన్ పెట్టించిన, అది 180 కోట్లు. అట్లా జిల్లా మొత్తం కూడా 3000 కోట్ల పైన రోడ్లు ఇచ్చిన. స్టేట్ అంతా డెవలప్ చేస్తూ నల్గొండ మున్సిపాలిటీని స్మార్ట్ సిటీగా చేస్తానని
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మున్సిపాలిటీ కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ముందుగా ఆర్డీఓ బన్సీలాల్, మున్సిపాలిటీ కమిషనర్ యాదగిరి సమక్షంలో కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ గా రెడ్డి జ్యోతిని, వైస్ చైర్మన్ గా షేక్ రహీం పాషాను కౌన్సిల్ సభ్యులు ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్, వైస్ చైర్మన్లకు మంత్రి జూపల్లి కృష్ణారావు శుభాకాంక్షలు తెలిపారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ గా జ్యోతి, అట్లాగే వైస్ చైర్మన్ గా రహీం పాషాను ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. మరి ఈ సందర్భంగా కౌన్సిలర్స్ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే కొల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 19 స్థానాల్లో 16 స్థానాల్లో పెద్ద మెజారిటీ ఇచ్చి సుమారుగా 4000 మెజారిటీ ఇచ్చి గెలిపించినటువంటి కొల్లాపూర్ పట్టణ ప్రజలందరికీ, మొత్తం 19 వార్డు ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. బైన్సా మొదటిసారి బీజేపీ ఖాతాలో పడిందని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. 25కు పైగా మున్సిపాలిటీల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఎదిగిందన్నారు. గతంతో పోలిస్తే చాలా వార్డులు, డివిజన్లలో గెలిచామని, పరకాలలో మొదటిసారి 3 స్థానాల్లో గెలిచామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రూలింగ్ పార్టీ అయిన కాంగ్రెస్ కు ఆశించినంత స్థానాలు రాలేదని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ బీజేపీ మేయర్ పదవిని దక్కించుకోలేదని, కానీ మొదటిసారి కరీంనగర్ కార్పొరేషన్పై బీజేపీ జెండాను ఎగురవేశామని రామచంద్రరావు తెలిపారు. ఇప్పుడు మీకు చెప్తా ఉన్నాను, మాకు 220లో 204 నుంచి ఈరోజు 336 దాకా మేము గెలిచినాం. మా ఓటు శాతం కూడా పెరిగింది. అదేవిధంగా మొత్తం 100 వార్డులు కార్పొరేషన్ కావచ్చు, చైర్మన్ కావచ్చు మేము గెలిచినాం. ఇప్పుడు 25+ మున్సిపాలిటీస్లో మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కానీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఈరోజు మేము ఆవిర్భవించినాం. చాలా చోట్ల వైస్ చైర్మన్లు భారతీయ జనతా పార్టీ గెలిచేది, ఇంకా అన్ని లెక్కలు రాలేదు. కొన్ని మెదక్, జహీరాబాద్, సంగారెడ్డి నుంచి కొన్ని వచ్చినాయి, రంగారెడ్డి కొన్ని ప్రాంతాల నుంచి వైస్ చైర్మన్ అక్కడ ఇక్కడ లెక్క రాలేదు నాకు ఇక. కానీ 25 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ నిర్ణయాత్మకమైన శక్తి ఈరోజు మేము అక్కడ ఉన్నాం. గత 3 రోజులుగా ఎంతో ఉత్కంఠగా కొనసాగిన నారాయణపేట పూరపేటాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. నారాయణపేట మున్సిపాలిటీలో 24 వార్డులలో ఏ పార్టీకి సరైన మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో బీజేపీ 11 స్థానాలతో పాటు స్వతంత్ర అభ్యర్థి మద్దతు, ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫిషియో ఓటుతో 13 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ సాధించింది. బీజేపీ చైర్మన్ అభ్యర్థిగా కొండ శ్వేత యాదవ్ను బీజేపీ ప్రతిపాదించింది. వైస్ చైర్మన్ గా బీజేపీ అభ్యర్థి మంజుల విజయాన్ని సాధించింది. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని, కేంద్రం నుంచి నిధులు తెచ్చి నారాయణపేటను అభివృద్ధి చేస్తామని ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలుగా గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నారాయణపేట నియోజకవర్గంలో, అదే టౌన్లో కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి ఇచ్చిందని, ఇక్కడ అభివృద్ధి కోసం దాన్ని గెలిపించింది. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి వాళ్ళ రోజు గెలిపించింది. అదేవిధంగా ఈరోజు నారాయణపేట ప్రజలు మరొకసారి నారాయణపేట అభివృద్ధి జరగాలని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, ఇక్కడ పార్లమెంట్ సభ్యురాలు మరి నేను డీకే అరుణమ్మ ఉంది, మాకు మున్సిపాలిటీ అభివృద్ధి కావాలనేటటువంటి ఒక ఆకాంక్షతో వారిని ఎన్నికల ముందు కూడా వాళ్ళందరూ నేను కొన్ని నేపథ్యంలో అందరితో కూడా చాలామందితో కూడా పర్సనల్గా ఫోన్స్ మాట్లాడి, సో ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలనేటటువంటి ఒక ఆకాంక్ష, ఎందుకంటే డెవలప్మెంట్ కోరుకుంటున్నటువంటి ప్రజలు నారాయణపేట ప్రజలు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అమరావతిలో పర్యటించారు. ఏపీ ప్రభుత్వంతో కీలక భాగస్వామ్యంపై చర్చించేందుకు రాష్ట్ర పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. సచివాలయం మొదటి బ్లాక్ వద్ద చంద్రబాబును చూడగానే బిల్ గేట్స్ స్నేహపూర్వకంగా ముందుకు వచ్చి ఆయన పలకరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సీఎం చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని సందర్శించారు. పాలనలో టెక్నాలజీని వినియోగిస్తున్న తీరును చూసి ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. డేటా లేక్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్ వంటి వినూత్న విధానాల ద్వారా పౌర సేవలను వేగంగా అందిస్తున్న తీరును చంద్రబాబు ఆయనకు వివరించారు. ముఖ్యంగా
బ్లాక్ చైన్ టెక్నాలజీతో భూ రికార్డులను భద్రపరచడం, ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతంగా ఉందని బిల్ గేట్స్ ప్రశంసించారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ ప్రణాళికలో 30% పచ్చదనం, జలవనరులకు కేటాయించడం బాగుందని, ఇది గ్రేట్ వర్క్ అంటూ చంద్రబాబును బిల్ గేట్స్ కొనియాడారు. సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో అమరావతి రైతు జేఏసీ నేతలు సమావేశమయ్యారు. అమరావతిలో రైతుల సమస్యలపై చర్చించారు. పరిష్కారం కాని తమ సమస్యలను సిఆర్డీఏ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. త్రిమన్ కమిటీ వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని నేతలు వివరించారు. ఇంకా సమస్యలు మిగిలి ఉన్నాయని రైతు జేఏసీ తెలిపింది. సీఎం చంద్రబాబు అమరావతి రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. మే నెలాఖరులోగా సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు ఉంటాయని సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు హామీ ఇచ్చారు. విశాఖ తీరంలో నావికాదళ ఆధ్వర్యంలో ఐఎఫ్ఆర్ నిర్వహిస్తున్నారు. దీంతో ఆర్కే బీచ్ పరిసరాలు సందడిగా మారిపోయాయి. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులతో సన్నాహక విన్యాసాలు ప్రారంభించారు. విమానాల ధ్వనుల హోరు, యుద్ధ ట్యాంకుల కదలికలు, సాహస విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యుద్ధ నౌకలను సమీక్షించబోతున్నారు. 19న ఆర్కే బీచ్ లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ వైభవంగా జరగబోతోంది. మరోవైపు రేపటి నుంచి బీచ్ రోడ్లో ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి. తొమ్మిది మంది కాంగ్రెస్ నేతలకు లోక్సభ సెక్రటేరియట్ నోటీసులు ఇచ్చింది. ప్రధాని మోడీ స్పీకర్ ఓం బిర్లాపై ఏఐ వీడియో ప్రచారం చేశారని ఆ నోటీసులు తెలిపింది. దీనిపై 3 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సభా హక్కులు ఉల్లంఘించి తప్పుడు వీడియోను ప్రచారం చేయడం సరికాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రాజస్థాన్ భివాడ్లోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలగడంతో 8 మంది సజీవ దహనమయ్యారు. అయితే ఒక్కసారిగా ఈ మంటలు ఎగిసిపడడంతో భారీ పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో ₹1,00,000 విలువ చేసే వస్తువులు, యంత్రాలు కాలిబూడిదయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు సమీపంలోని కర్మాగారాల్లో పనిచేస్తున్న వారిని ఖాళీ చేయించారు. ప్రమాదంలో సజీవ దహనమైన 7 మృతదేహాలను బయటకు తీశామని, మరికొందరు కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీలో నిల్వ చేసిన గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. అగ్ని ప్రమాదాలు 7 మరణించడంపై ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం భజన్లాల్ శర్మ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సీఎం భజన్లాల్ శర్మ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ఎంట్రీ అంశం మరోసారి సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. మహిళల ఆలయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఏప్రిల్ 7 నుంచి అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఇందుకోసం 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయంపై విచారణ చేపట్టడానికి ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 22 వరకు 2 వారాలు కేటాయిస్తున్నట్లు కర్ణాటకలో గత ఏడాది ఇజ్రాయెలీ మహిళతో పాటు మరొకరిపై అత్యాచారం జరిగిన ఘటనలో గంగావతి జిల్లా సెషన్స్ కోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. ఈ ఘటనలో అరెస్ట్ అయిన 3 నిందితులుగా గుర్తిస్తూ వారికి మరణ శిక్షణ విధించింది. గత ఏడాది మార్చి 6న ఒక మహిళ, ఇజ్రాయెలీ పర్యాటకురాలు, ఆమె సహాయకురాలతో పాటు భారత్కు చెందిన 3 ఇతర పర్యాటకులు తుంగభద్ర నది ఎడమ కాలువ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో మల్లేష్, సాయి, శరణప్ప అనే 3 వ్యక్తులు పర్యాటకులను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు నిరాకరించడంతో వారిపై దాడి చేసి 3 మగవారిని అక్కడి తుంగభద్ర లోయలోకి తోసేశారు. అనంతరం మిగతా 2 మహిళలపై అత్యాచారం చేశారు. అయితే ఆ నదిలో పడ్డ 3లో ఒకరు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ కేసును విచారించిన గంగావతి జిల్లా కోర్టు నిందితులకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.